హైవేస్ రజనీకాంత్ది రీసెంట్ వచ్చిన మూవీ వెట్టయాన్. ఐ థింక్ అమెజాన్ ప్రైమ్లో నెట్ఫ్లిక్స్లో చూశాను నేను. తెలుగు వర్షన్ ఉంది, చూడండి, ఖచ్చితంగా చూడండి. అందులో ఒక టీచర్ని చంపుతారు. ఆ టీచర్ని చంపింది ఎవరు అన్నప్పుడు పక్క అన్ని ప్రూఫ్లు కనిపిస్తాయి, వాడిని ఎన్కౌంటర్ చేస్తారు. ఆ తర్వాత జడ్జ్ అమితాబ్ బచ్చన్ వచ్చి అతనని నువ్వు ఎలా అనుకున్నావు, ప్రూఫ్లన్నీ ఉన్నాయి, కనిపించాయి కదా అని. రజనీకాంత్ అంటే ఇంకో సైడ్ నువ్వు ఎందుకు ఆలోచించలేదు అన్నప్పుడు మొత్తం చెక్ చేసుకుంటా పోతే వెనకాల ఓ పెద్ద మాఫియా లాంటిది. ఎటువంటి మాఫియా? ఎడ్యుకేషన్ మాఫియా. ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో, కాలేజీలలో వీరికి సంబంధించిన మెటీరియలే ఫాలో అవ్వాలి, వీరికి సంబంధించిన ట్యాబ్లే వాడాలి, అండ్ వీళ్ళ దగ్గర చదివితేనే ర్యాంకులు వస్తాయని చెప్పేసి అంతా అనుకోవాలి. వాళ్ళ భాగవతం అంతా బయట పెట్టినటువంటి టీచర్ని చంపేస్తారు. దెన్ దానిని వీళ్ళకి సంబంధించిన భాగవతం అంతా తెలిసిన ఇంకో కుర్రాడు, ఆ టీచర్ని అక్క అక్కనే కుర్రాడు, చాలా తెలియగలడు, మంచోడు, అతనిని ఇరికించి ఇంకా అతను ఎన్కౌంటర్ చేపిస్తారు. ఇందులో మీకు అర్థం కావాల్సింది, ఈరోజు శ్రీ చైతన్య కాలేజ్ కానీ, నారాయణ కాలేజ్ కానీ, ఇంకా కార్పొరేట్ కాలేజీలు ఏవైతున్నాయి అందులో రీసెంట్గా చనిపోతూ ఉన్నారు. ఇదిగో మరలా ఈరోజు శ్రీ చైతన్య క్యాంపస్ నిజాంపేట దగ్గర ఎలైట్ బాయ్స్ హాస్టల్ అన్నట్టు జస్వంత్ గౌడ్ అని కామారెడ్డి ప్రాంతం చెందిన కుర్రాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఊరేసుకొని చనిపోయి అన్నాడు. ఎందుకు ఏంటి అన్నప్పుడు నాకు ఈ వెట్టయాన్ సినిమానే గుర్తొచ్చాను. రీసెంట్గా మన ఒక అమ్మాయి చనిపోయాను, హాస్టల్లో ఉండటం ఇష్టం లేక. అంతకుముందు ఒకళ్ళు గోడ దిగి పరుగుపోతూ ట్రాన్స్ఫర్ తగిన సమేత అతను. ఇలా చెప్పుకుంటే పోతే రీసెంట్ టైమ్స్ మీరు చెక్ చేయండి, ఆ కాలేజీలో చదవడం ఇష్టం లేని వాళ్ళు కానీ, ఆ హాస్టల్ ఉండటం ఇష్టం లేని వాళ్ళు కానీ వీళ్ళే. అంటే ఏంటి అక్కడ? ప్రెషర్, ర్యాంకులు ర్యాంకులు ర్యాంకులు, 24 గంటలు చదవటం, పక్కనతో కంపేర్ చేయటం. ఇవి మన ఫస్ట్ రీజన్ ఇది ఉంటుంది. సెకండ్ రీజన్, సరైన వెంటిలేషన్ లేకపోవటం రూమ్లో, అండ్ సరైనటువంటి వెలుతురు గాలి అన్న రాకపోవటం, సరైనటువంటి హైజీన్ లేకపోవటం, ఫుడ్ క్వాలిటీ లేకపోవటం, ఈ రీజన్స్ కూడా అయి ఉండొచ్చు. తర్వాత వీళ్ళకి సైకలాజికల్గా డిప్రెషన్ లాంటివి కూడా అయి ఉండొచ్చు. వీటి వల్ల వీళ్ళు చనిపోతున్నారని నాకు అనిపిస్తుంది. దెన్ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? కష్టపడి డబ్బులు సంపాదించి పిల్లల కోసం ఖర్చు పెడతా ఉన్నారు, కాలేజీలకు వేల ఫీజులు కడతా ఉన్నారు. ఎందుకు? వీళ్ళు చదువుకుంటే వీళ్ళు బాగుపడతారు. సేమ్ ఈ వెట్టయాన్ సినిమాలో వాడు ఎలాగైతే నమ్మిస్తాడో, ఆ మధ్యలో ఎవరైతే ఎన్కౌంటర్ చేస్తాడో పాపం అతనికి చెల్లి ఉంటుంది, బైపీసీ చదివి అతను డాక్టర్ అవ్వాలని కోరిక. ఒక స్కూల్లో నార్మల్ స్కూల్లో చదివితే అలా కాదు, మా మెటీరియల్ ఫాలో అవ్వు, మా క్లాస్ అటెండ్ అవ్వమని చెప్పేసి కొంత మొత్తం అమౌంట్ వాళ్ళకి లోన్ ఇప్పించి, ఆ లోన్ వచ్చేసి మళ్ళీ వాళ్ళకి కట్టుకునేలాగా. ఇక ఆ పాప డే అండ్ నైట్ చదువుతూనే ఉంటుంది. స్కూల్లో కూడా సరిగా పాఠాలేం లేదు, ఇంట్లో వచ్చేసి డే అండ్ నైట్ వచ్చేసి ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవుతూ ఉండేది. ఈలోపు వాళ్ళ అమ్మ వచ్చేసి మీ అన్న లోన్ తీసుకుని మరీ ఇచ్చాడు, నువ్వేంటి ఏం చేస్తున్నావు అని చిన్నపాటి ఎంటర్టైన్మెంట్ కూడా ఆమె వెళ్ళనీయకుండా, ఎంటర్టైన్మెంట్ కూడా ఆమె చూడనీయకుండా ఆమెను ప్రెజర్ పెడుతుండేది ఆ పసిపాపం. ఇక ఆ పసిపాప ఏంటి, చదువు చదువు చదువు, స్కూల్లో అదే, ఇంట్లో అదే, ఇక నా వల్ల కాదని చెప్పేసి దానితో ఆమెకు సరిగ్గా అర్థం కాదు, లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా. అప్పుడు ఏమైంది పాపం, ఆ స్కూల్ పక్కనే సముద్రం లాంటిది ఉంటే ఇక అందులో దూకటం ట్రై చేస్తే ఒక టీచర్ వచ్చి కాపాడి అసలు ఏమైంది ఏంటి అంటే అప్పుడు అసలు విషయం తెలిసింది. అప్పుడు ఇంకా ఆ టీచర్ మొత్తం బయటికి లాగితే ఇక ఆ టీచర్ని చంపేసి పాపం ఆ మధ్యలో నీ పిల్లల అన్నని కూడా చంపేస్తారు. ఈ పిల్లలు అన్న ఎందుకు చంపేస్తారు? మా కోర్సు వద్దనుకుంటున్నాము, మీరేంటి ఈ రకంగా అద్దని ఇది అనుకుంటున్నప్పుడు వీడికి అన్నీ తెలిసిపోయినరా అని చెప్పేసి అలా కదా. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ వీళ్ళకి ర్యాంకులు వచ్చాయని చెప్పేసి ఎవరి గురించి చూపిస్తుంటారో వాళ్ళంతా ఫేక్ కాదు. ఇది సెపరేట్ వీడియో వేస్తారు, ఇటువంటిది పెద్ద స్కామ్ ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి. సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు కొన్ని నామ్స్ కూడా రిలీజ్ చేసింది. సో ఈ వీడియోని క్లోజ్ చేస్తే సింపుల్గా చెప్తున్నాం, దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లలని పంపుతున్నది చదువుకోవటానిక, లేదు ఆడకు వెళ్ళి శిక్షలు భరించండిరా, మీరు తప్పు చేశారా, ఆడకెళ్ళి ఆ నరకంలో ఉండండిరా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేను శ్రీ చైతన్యనో నారాయణనో ఏ కార్పొరేట్ కాదు నేను తప్పు పెడతాను, వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ సిస్టమ్ అలా ఉంది, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీ పిల్లలకు ఓకే అంటే ఉంచండి, లేదు వద్దు అనుకుంటే మీ పిల్లల ఇంటికి తీసుకెళ్ళిపోండి. అంతే తప్ప పిల్లలంటే అలాగే ఉంటారులే, వాళ్ళు కుదిరో సెట్ అవుతారా మీరు అలా అనుకుంటే కష్టం. ఎందుకంటే ఇది గతంలో అలా ఉండే, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు పిల్లలు సైకలాజికల్గా చాలా వీక్గా ఉన్నారు.
ముడ్డి కింద 20-25 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా 10-15 సంవత్సరాల పిల్లలాగా ఆలోచిస్తూ ఉన్నారు. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడాను, తప్పుగా అనుకోవద్దు. నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తాను కొంతమందిని. వయసేమో 20+ ఉంటుంది, కానీ వాళ్ళ యొక్క మానసిక స్థితి కానీ, ఆలోచించే విధానం కానీ, సొసైటీలో దీనిని ఫేస్ చేసే విధి కానీ వాళ్ళకి అంత ఉండటంలా 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లల లెక్క ఉంటుంది. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఈ మరణాలు ఆగాలంటే తల్లిదండ్రులు అంతా కలిసి కాలేజీ మేనేజ్మెంట్తో కూర్చొని అండ్ పిల్లలు కూడా ఎదురుగా కూర్చోబెట్టి 1 by 1 మీ సమస్యలను చెప్పడం పిల్లలు చెప్పాలి. దానికి తగ్గట్టుగా సొల్యూషన్ మేనేజ్మెంట్ దగ్గర ఉంటే సరే, లేదంటే ఆ పిల్లల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే స్కూల్లో వేరే కాలేజ్లో వేసుకోండి. అండ్ ఇకనైనా పిల్లల్ని దయచేసి ప్రెజర్ పెట్టకండి. అండ్ పిల్లలు మీరు ముఖ్యంగా చెప్తున్నాను, అరే బాబు మీ నాన్న వాళ్ళు బతుకుతున్నదే మీకోసం. మీకు నచ్చలేదు, ఇబ్బందిగా ఉంది, తల్లిదండ్రులు చెప్పండి, మేనేజ్మెంట్కి చెప్పండి. మేనేజ్మెంట్ వినట్లేదా మీ పేరెంట్స్కి చెప్పండి. ఇక్కడ నా వల్ల కాదు అనుకున్నప్పుడు మరి ఇంటికి వెళ్ళి కూలీనాలు చేసుకుంటారా, మీ నాన్న వాళ్ళది అమ్మలది వ్యాపారం చేసుకుంటారా, లేదు అక్కడ ఉన్నటువంటి కాలేజీలో జాయిన్ అవుతారా, అది ఇంకా మీ ఇష్టం. బట్ చదువును మాత్రం ఆపకండి. మీ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక మనిషిని వాడు గౌరవించబడతాడు అంటే ఫస్ట్ చదువు వల్ల, ఆ తర్వాత వాడికి ఉన్నటువంటి క్యారెక్టర్ వల్లే. దయచేసి గుర్తుంచుకోండి. అంబేద్కర్ మహానుభావుడు కూడా చెప్పింది అదే. ఈ సమాజంలో అసమానతలు తొలగాలన్నా, అంటరానితనం పోవాలన్నా అది చదువు వల్ల మాత్రమే సాధ్యమని చెప్పాడు ఆ మహానుభావుడు. అది మాత్రం గుర్తుంచుకోండి. సో ఈ వ్యక్తియాన్ సినిమాలో చెప్పిన, రియల్ లైఫ్లో చూసుకుంటూ ఉన్న పిల్లల మీద భయంకరమైన ప్రెజర్, మా దగ్గర చదివితేనే ర్యాంకులు వస్తాయి, ఇదిగో ఇంత ఫీజులు కట్టి ఆ కోర్సులో జాయిన్ అయితేనే మీకు రేపు సీట్లు వస్తాయి అని చెప్పటం, బ్లైండ్గా తల్లిదండ్రులు వేలకు లక్షలు కట్టి చివరికి పిల్లల మీద ఆ ప్రెజర్ పెట్టేసి పిల్లలేమో అయ్యో మా అమ్మ మా నాన్నేమో అన్ని లక్షలు ఇన్ని వేలు ఇచ్చి నాకు చదివిస్తున్నారు, నేనే చదువుకోలేకపోతున్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకొని ఇదిగో ఈ రకం చేసుకోవటం. రీసెంట్గా మొన్న ఐఐటి IIT బాసరలో స్వాతి ప్రియ అనే అమ్మాయి కూడా చనిపోయింది. ఆ అమ్మాయి లెటర్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏం కనిపించిందండి అందులో కూడా? కార్పొరేట్ కాలేజీ కాదుగా, గవర్నమెంట్దే కదా, IIT కదా. అక్కడ కూడా ఏం చెప్పినది ఆమె? మానసికంగా ఆమె భయంకరమైనటువంటి డిప్రెషన్లోనే ఉంది. ఆ లెటర్లో మీరు అబ్జర్వ్ చేస్తే తమ కుటుంబ సభ్యులు తమ బంధువులందరితో కలివిడిగా ఉండటంలా, తమ అక్క ఎవరినైనా ప్రేమించింది, ఇచ్చి పెళ్లి చేస్తారని చెప్పేసి అనిపిస్తుంది, తమ్ముడు బాగా చదువుకోదు. అసలు ఆ అమ్మాయి అసలు ఆలోచనలు ఏ మాత్రం కూడా ఒక పాజిటివ్ వేలో లేవు. పాజిటివ్స్ పక్కన పెట్టిన సరైన వేలో లేవు, రైట్ వేలో లేవు. డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్. ఈ డిప్రెషన్ కారణం ఎవరు? చుట్టుపక్కల ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ అయి ఉండొచ్చు, రిలేటివ్స్ అయి ఉండొచ్చు, ఆ కాలేజ్ అంబియన్స్ అయి ఉండొచ్చు, అండ్ సీనియర్స్ ర్యాగింగ్ ప్రెజర్ కూడా అయి ఉండొచ్చు, లేదంటే ఫ్యాకల్టీ ఇచ్చే టాస్క్లు అయి ఉండొచ్చు, హోంవర్క్లు, ఇలా రకరకాలన్నమాట. సో ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక మెకానికల్ ప్రాసెస్లో వెళ్ళిపోతాం. దానివల్ల మనలో ఉన్నటువంటి స్కిల్స్ అన్నవి అందుకోలేకపోతా ఉండి దానికి తగ్గట్టు మారలేకపోతా ఉంది. చాలా సినిమాలలో కూడా కొంతమంది చెప్తారు నా వల్ల కాదు, నేను చేయలేను అని. మరి ఏం చేస్తుంటే పలాన్ చేస్తా, ఓకే గో హెడ్ అనేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. లేదు నువ్వు అదే చేయాలనుకున్నప్పుడు ఆ ప్రెజర్ తట్టుకోలేక చనిపోతున్న వాళ్ళు చాలామంది. రీసెంట్ కూడా ఇప్పుడు చనిపోయిన పిల్లడు కూడా నాకు అలానేమో అనిపిస్తుంది. సరే విచారంలో తేలాల్సినవి తేలితే, బట్ తల్లిదండ్రులు అయితే ఆలోచించండి. ప్రెజర్ వద్దు, అవతల చెప్పే మాయ మాటలకి మోసపోవద్దు. వేలకు లక్షలు కట్టి అప్పులు చేసి మరి పిల్లలను చదివించాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ రోజులలో సంతోషంగా బ్రతుకుతున్న వాళ్ళు ఎక్కడైనా ఉన్నారంటే వాళ్ళ కాలం మీద నిలబడ్డటువంటి వాళ్ళు, చేతి వృత్తులు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అండ్ చిన్నపాటి ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతి కూడా సంతోషంగా ఉన్నాడు. పెద్ద బిజినెస్ జాబులు చేస్తూ కూడా టార్చర్ అనుభవిస్తూ చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది. మొన్నటిగా మన సాఫ్ట్వేర్లు చనిపోవాలా, అంతకుముందు డాక్టర్లు చనిపోవాలా. దయచేసి ఆలోచించండి. మరలా అని చెప్పేసి నేను డాక్టర్లే సాఫ్ట్వేర్ అందరినీ అలా అంటలే. ఆ ప్రెజర్ అనేది ఉంటూనే ఉంది, తట్టుకునే ఇది కెపాసిటీ తక్కువ మంది మీద ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకొని జాగ్రత్తగా పిల్లలని కాపాడుకుందాం.